వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెళ్ళి అయిపోయిన తర్వాత మేము 1 వీక్ ఎలా ఎంజాయ్ చేసామనేది చిన్న చిన్న స్నిప్పెట్స్ లాగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు న్యూ వీడియో. పెళ్లి మండపం నుంచి వచ్చి రూమ్స్ అన్ని వెకేట్ చేసి ఇక్కడైతే బయలుదేరిపోయాము బ్యాక్ టు మంగూర్. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ నుంచి వచ్చేసాము. మనం దిగుతున్నాము ఇప్పుడు మ్యారేజ్ వెళ్ళి వచ్చి అలా టైడీ అండ్ స్లీపీ ఫేసెస్తో ఇంటికైతే వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే పోస్ట్ వెడ్డింగ్ రిచువల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకొంతమంది ముందు వచ్చేసారు. మాకన్నా మేము మెల్లిగా దిగి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. ఇక్కడ అందరం కూడా సూపర్ డూపర్ టైర్డ్ ఉన్నాము. నో స్లీప్ ఎట్ ఆల్. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే సారీ డిస్ట్రిబ్యూషన్కి అని చెప్పి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. ఆడపడుచుల కోసం పంపించిన ఈ పసుపు కుంకుమ సొన్నిపిండి బిందెల్ని మా చెల్లి మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఈ బిందెలో ఉన్న స్టఫ్ అంతా కూడా మేము ముగ్గురము అలాగే మా అత్తయ్య మొత్తం 4 కలిసి పంచుకోవాలి. ఇక్కడ ఇంకా పంపకాల కార్యక్రమం అయితే మొదలైంది. మా చెల్లి ఇక్కడ అందరికీ విడివిడిగా ప్యాక్ చేస్తుంది. ఇంక ఇవి వచ్చేసి ఆడపల్లి వారు విడుదల పెట్టిన సారీ ఫ్యామిలీ అందరికీ ఇవన్నీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా థీమ్ బేస్డ్ కస్టమైజ్డ్ స్వీట్స్. లోపలంతా కోవా వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్ అంతా. ఇంకా విడిది సారీ చదవడం అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ సారీ ప్యాకెట్స్ పంచడం అన్నమాట. ఇవన్నీ ఊర్లో పంచడానికి మా చెల్లి ఇక్కడ సైడ్కి సర్ది పెడుతుంది. ఇక్కడ మా పిన్ని ఫ్యామిలీ అందరికీ అలాగే మా ముగ్గురికి కూడా బొట్టు పెట్టి సారీ పసుపు కుంకాలు ఇస్తున్నారన్నమాట. ఒక మంచి రోజు చూసుకొని ఇస్తే అయిపోతుందని చెప్పి, ఎందుకంటే ట్యూస్డేస్ ఫ్రైడేస్ ఇవ్వరు కదా. మాకు టికెట్స్ ఎప్పుడు బుక్ అవుతాయి ఎప్పుడు వెళ్తామన్నది తెలీదు. అందుకే మంచి టైంలో మా అందరికి ఇచ్చేస్తున్నారు. అలాగే పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా మాతో కలిపి ఇచ్చేస్తున్నారు. ఇది 2 days తర్వాత ఇక్కడ మా చిన్న పిన్ని మా అందరి కోసం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఇక్కడ బిర్యానీ కోసం చికెన్ మ్యారినేటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ మేమందరం మా పిన్ని చుట్టూ చేరి అందులో ఒకళ్ళు పసుపు వేస్తాం, ఒకళ్ళేమో కారం వేస్తాం, ఇంకొకళ్ళేమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామని చెప్పి ఆ మ్యారినేటింగ్ ప్రాసెస్ చుట్టూవే ఉండి అందరం దాన్ని వీక్షిస్తున్నాం. ఫైనల్గా కట్ చేస్తే ఇక్కడ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలో మేము అందరం కూడా చక్కగా మంచి నాప్ వేసాము. లేసి చూస్తే ఇక్కడ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి హౌజీ అండ్ కార్డ్స్ ఆడుతూ ఉన్నాము సాయంత్రం వరకు. ఈవినింగ్ అయిపోయింది. ఇట్స్ అ టైమ్ ఫర్ స్నాక్స్. మధ్యాహ్నం నుంచి ఆడి అలసిపోయాను కదా, అందుకని మా అందరి కోసం ఇక్కడ పకోడీ వేస్తున్నారు. అలా క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీని బాగా ఎంజాయ్ చేస్తూ మా ఈవినింగ్ని అయితే అలా గడిపేసాము. ఇప్పుడు నెక్స్ట్ డే ఈవినింగ్ ఏం చేసామో చూడండి. గోదావరికి వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి. రిక్రియేషన్ అన్నమాట, పిక్నిక్ లాగా. సో ఇప్పుడు గోదావరి స్నానాలు చేయబోతున్నాము. చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని రిక్రియేట్ చేయబోతున్నాము. మీరు కూడా చూద్దరు కానీ లెట్స్ గో. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేస్తూ ఉండేవాళ్ళం. పొంగల్కి వచ్చినప్పుడు ఆర్ సమ్మర్స్కి వచ్చినప్పుడు కజిన్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక 2-3 years నుంచి ఏమో కరోనా తర్వాత రావడం ఆపేసాము.
ఇప్పుడు మళ్ళీ వచ్చాము, బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ గో. మేము కొంచెం హైట్లో ఉన్నాము, అదంతా దిగి కిందకు వచ్చాము. వాటర్ కొంచెం దూరంగానే ఉన్నాయి ఒడ్డుకి. మనం స్విమ్మింగ్ పూల్స్లో టైం స్పెండ్ చేసే దానికన్నా ఇలా నదిలో టైం స్పెండ్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, బోటింగ్ చేద్దామని వెతుకుతున్నాము. బోట్ లేదు, నది దాటి అక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నాం. అటు సైడ్ లోతు ఎక్కువ లేదు, చెక్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు లోతు ఉందా లేదా అని. లెట్స్ గో. మై హస్బెండ్ ఈజ్ వెరీ కాన్షియస్ టువర్డ్స్ వాటర్ అండ్ మీ. ఎందుకంటే వాటర్ని చూసినా ఇలా నదిని చూసినా నేనే మర్చిపోతాను. సో ఆల్వేస్ తన వెనకాలండి నన్ను గైడ్ చేస్తూ ఉంటారు. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి వాటర్ అంటే ఇష్టం లేదని కాదు, భయం అని అనుకుంటాను నేను. అలాంటి వాళ్ళు వాటర్లోకి రాకుండా ఒడ్డును కూర్చొని ఇలా చేయకండి అలా చేయకండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మా భాషలో కూడా కొంతమంది ఉన్నారు అలాగా. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేసామో. బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయాము వాటర్లో స్విమ్మింగ్ చేసి. ఇక్కడ కొంచెం అప్పు ఉంది, ఆ అప్పు ఎక్కువ వచ్చేసరికి ఇంకా బాగా అలసిపోయాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. కొన్ని తెచ్చుకున్న స్నాక్స్ తినేసి ఇప్పుడే పైకి ఎక్కొస్తున్నాము. కోల్డ్ కూడా చేస్తుంది, ఆల్రెడీ కోల్డ్ ఉంది, అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కోల్డ్ ఉందని ఫీవర్ ఉందని మళ్ళీ ఊరికైతే రాం కదా, అందుకని అందరం కలిసి వచ్చాం హ్యాపీగా. బాగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి ఫైనల్ డే. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ, అలాగే ఊర్లో అందరికీ కూడా భోజనాలు ఇదే రోజు. పూజకైతే అన్నీ మార్నింగ్ ఇలా అరేంజ్ చేస్తాము. పూజ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇదే రోజు మా తమ్ముడు ఫస్ట్ టైం వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నారు. వాళ్ళు 2:30 లోపలే బయలుదేరిపోవాలి, అందుకే పూజ ఎర్లీగా స్టార్ట్ చేసాము. ఇక్కడ అనుకున్న టైంకే పంతులు గారు కూడా వచ్చేసారు. వ్రతం చేయించడానికి ఇక్కడ మండపాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ అయితే మొదలైపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా పూజ అయ్యే టైంకి అందరూ కూడా వచ్చేసారు. ఇక్కడ అందరూ కూడా వ్రత కథలు వింటున్నారు. ఇంకా పూజ అయిపోయింది, అందరూ వచ్చి దేవునికి దండం పెట్టుకుంటున్నారు అక్షింతలు వేసి. ఇంకా దీని తర్వాత అమ్మాయికి అబ్బాయికి బట్టలు చదివించే ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవి అయితే జరిగాయి. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా న్యూలీ మ్యాడ్ కపుల్ని చక్కగా బ్లెస్ చేసి ఇక్కడ అందరూ లంచ్ చేసి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మా టర్న్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ లంచ్ చేస్తున్నాము. మా అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఇక్కడ అప్పగింతలు చేస్తున్నాము. వీళ్ళు బయలుదేరే టైం అయితే వచ్చేసింది. పెద్దవాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వెళ్ళే ముందు. ఇక్కడ మా వాడికి అందరం జాగ్రత్తలు చెప్తున్నాం, ఒరే జాగ్రత్తగా వెళ్ళరా అని. ఇక్కడ వీడు ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనమాట. అమ్మమ్మ ఏమో వాళ్ళ మనవరాళ్ళకి చెప్తున్నారు మా మనవడు జాగ్రత్త అని. ఇక్కడ అందరు కలిసి నన్ను ఒక్కరినే పంపించేస్తున్నారా అని చెప్పి వీడు డైలాగులు వేస్తున్నాడు. ఇక్కడ ఫర్ ఫన్ సేక్ మా వాడి చెయ్యి అమ్మాయి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పి చెప్తున్నాము. ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళ అన్నయ్యకి క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్తూ
నీళ్ళ బిందెతో రెడీగా ఉంది కార్కి ఎదురెళ్ళడానికి. సో ఇదండి మా ఇంట్లో జరిగిన పెళ్లి సంబరాలు. ఈ వీడియోతో వెడ్డింగ్ సిరీస్ అయితే అయిపోయింది. సిరీస్ మొత్తంలో నేను చూపించిన కంటెంట్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వెడ్డింగ్ సిరీస్ అంతా కూడా మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ అంతా మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచిలో కలుద్దాం. బాయ్ అండి.